హలో అండి, ఐఎమ్ డాక్టర్ విప్లవ, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ గైనకాలజీ. ఇవాళ మనము రొటీన్గా మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి, గైనిక్ ఓపీడీలోకి వచ్చే మేజర్ సమస్యల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్ మనకి ప్రజెంట్ అయ్యేది గైనిక్ ఓపీడీలో పీసీఓడి. పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు, ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. యాక్చువల్గా ఇది మనకి గర్భాశయం పక్కన ఉండే అండాశయాల్లో నీటి తుత్తులు ఏర్పడడం వల్ల వచ్చిన సమస్య. దీనివల్ల హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది జనరల్గా ఎవరిలో ఎక్కువగా కనపడుతుంది అని అంటే పెద్ద మనిషి అయిన పిల్లల్లో నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వరకు, అంటే ఒక 30 ఏళ్ల వరకు ఈ సమస్య చాలా కామన్గా ఉంటుంది. ఈ సమస్య వల్ల ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. అంటే మనకి పెద్ద మనిషి అయిన ఆడపిల్లల్లో జనరల్గా ఒక 3-4 ఇయర్స్ వరకు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనే సమస్య ఉంటుంది. కానీ అది పీసీఓడియా కాదా అని నిర్ధారించుకోవడానికి మొదటగానే కొంచెం ఈ సమస్య ఉన్న పిల్లల్ని త్వరగా డాక్టర్కి చూపించాల్సి వస్తుంది. అంటే ఎలాగ తెలుసుకోవాలి మనము పీసీఓడి ఉంది అమ్మాయిల్లో ఎలాగా అనంటే, ఫస్ట్ మొదటగా మనకి ఆ అమ్మాయి వెయిట్ ఎక్కువగా పెరగడం మొదలవుతుంది. అంటే మనకి పెద్ద మనిషి అయిన ఇమ్మీడియట్గానే కొంచెం అడల్ట్ ఫీచర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అన్నెసెసరీ ఫేషియల్ హెయిర్, అంటే మనకి ఫేస్ మీద, అప్పర్ లిప్ మీద, చిన్ మీద, బ్రెస్ట్ మీద అండ్ పొట్ట మీద హెయిర్ రావడం మొదలవుతుంది. అదే అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, తనకి మెడ చుట్టూతా నల్లగా అవడం మొదలవుతుంది. దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారనమాట. సో ఈ సమస్యలన్నీ అందరికీ ఉంటాయా అంటే అందరికీ ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ అంటే ఒక 60-70% మందికి ఇలాగా ప్రెజెంట్ అవుతున్నారు. జనరల్గా పెద్ద మనిషి అయిన నుంచి 20 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య మొదలవుతుంది. అండ్ దీని కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, మొట్టమొదటిగా జెనెటిక్ ప్రభావం, అంటే వాళ్ళ తల్లికి కానీ అక్కకి కానీ సిబ్లింగ్స్లో కానీ ఉన్న వాళ్ళకి, అండ్ వాళ్ళ పేరెంట్స్కి డయాబెటీస్ అంటే షుగర్ ఉండుంటే వాళ్ళకి ఎక్కువగా ఈ సమస్య ప్రజెంట్ అవ్వచ్చు. ఇంకొకటి జంక్ ఫుడ్, అంటే బర్గర్స్ తినడం, పిజ్జా తినడం అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తినడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటన్నిటి వల్ల కూడా ఈ సమస్య మొదలవుతుంది. అంటే హార్మోనల్ ఇష్యూస్ మొదలవుతాయి అన్నమాట. అంటే ఎందుకు వీళ్ళలో మొదలవ్వాలి అని అంటే, మనం ఆ జంక్ ఫుడ్ తిన్నప్పుడు మనలో ఉండే కార్టిజాల్ కానీ, అంటే ఫ్లైట్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. వీటన్నిటి వల్ల లోపల ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్ మెటబాలిజం దెబ్బతింటుంది. దానివల్ల ఈ సమస్యలన్నీ మొదలవుతాయి. సో జనరల్గా పీసీఓడి సమస్య అనేది చాలా ట్రీటబుల్ అండ్ మంచిగా అర్థం చేసుకుంటే దాన్ని తొందరగా కనిపెట్టి దాన్ని తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే ట్రీట్ చేయొచ్చు. ట్రీట్ అంటే మందులతో నయమయ్యేది కాదు. ఇది జనరల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే మనం బరువు తగ్గడం, ఎక్సర్సైజ్ చేయడం, జంక్ ఫుడ్ నివారించడం అండ్ ఎట్ ద సేమ్ టైం మనము యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం. దీనివల్ల పీసీఓడి సమస్య కొంతవరకు నివారించవచ్చు అండ్ వచ్చిన వాళ్ళలో చాలా వరకు తగ్గించవచ్చు. అండ్ పీసీఓడిలో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనే సమస్యనే కాకుండా నెక్స్ట్ సమస్య ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా. అంటే ఈ పీసీఓడిలో లోపల అండాశయాల్లో నీటి బుడగలు ఎక్కువగా ఉండడం వల్ల ఏ అండం కూడా సరిగ్గా డెవలప్ అవ్వక అండం అనేది విడుదల కాదు. ఆ అండం విడుదల కాకపోవడం వలన మనకేమవుతుంది, ఆ స్పర్మ్ వచ్చినప్పుడు ఆ నెలసరిలో ఆ అండం విడుదల కాకపోవడం వల్ల మనకి ఎంబ్రియో ఫామ్ అవ్వదు. సో ఇన్ఫర్టిలిటీ కూడా ఒక సమస్య. కానీ దాన్ని కూడా మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ థెరపీతో ట్రీట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే అండం విడుదల అవుతుంది. అంటే మన హార్మోన్స్ కరెక్ట్ అయినప్పుడు అండం విడుదల అవుతాయి. అండ్ అట్ ద స్టేజ్, అంటే మనకి ఎక్కడైతే అక్కడ నుంచి కూడా ట్రీట్మెంట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ థెరపీలోకి వెళ్తాం. అది రెండవ సమస్య పీసీఓడిలో. మూడవ సమస్య ఏంటి అని అంటే, పోను దాన్ని ట్రీట్ చేసుకోకుండా అలాగే కొందరు ఏంటంటే, ఇదేదో నాలో జెనెటిక్ లోపమేమో, ఇదేదో నాకు వచ్చింది అని చెప్పి సరిగ్గా ఫాలోఅప్స్లో లేని వాళ్ళకి ఏమవుతుంది అంటే, జనరల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల యూట్రైస్ అంటే గర్భాశయం లోపల ఉండే పొర ఆ ఈస్ట్రోజెనిక్ ఎఫెక్ట్, అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నాం కదా వీళ్ళలో.
ఈ హైపర్ ఈస్ట్రోజెనిజం వలన లోపల పొర చాలా మందంగా పెరిగిపోయి అట్ ఏ స్టేజ్ అంటే 35 ఏళ్ళు క్రాస్ అయ్యి 40 ఏళ్ళు క్రాస్ అయినప్పటికీ దాంట్లో మ్యాలిగ్నెంట్ చేంజెస్ అంటారు, అంటే క్యాన్సర్ లక్షణాలు డెవలప్ అవుతాయి. సో కాబట్టి పీసీఓడి సమస్య చిన్నగా మొదలై పెద్ద వరకు క్యాన్సర్ వరకు కూడా పోవచ్చు మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే. కాబట్టి ఇది ఆల్వేస్ పీసీఓడి ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. దాన్ని మనము మేజారిటీ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డయాబెటీస్, అంటే షుగర్ సమస్య రావడం. వీళ్ళకి చెప్పాను కదా, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో పీసీఓడి ఎలా కామనో, పీసీఓడి ఉన్న వాళ్ళలో ఫ్యూచర్లో డయాబెటీస్ రావడం, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ రావడం, ఇవన్నీ సమస్యలు కూడా ఉండవచ్చు. సో పీసీఓడి అనేది ఇప్పుడు చాలా యువతలో ఉండే ఒక మెనిస్ లాంటి సమస్య. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఆర్ఎల్స్ దాని ప్రకారం మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే చాలా వరకు సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి కూడా తగ్గని, అంటే కొందరికి జెనెటిక్ టెండెన్సీ ఉన్న పీసీఓడి వాళ్ళలో మనం ఏం చేస్తామంటే ఈ ఇర్రెగ్యులర్ హార్మోన్స్ అనే సమస్యని మనం హార్మోన్స్తోనే కరెక్ట్ చేస్తామన్నమాట. అంటే ఓసీ పిల్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, అంటే అవి కాంట్రసెప్షన్కి ఎంత యూస్ఫుల్లో దాంట్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 హార్మోన్స్ కలిపి కరెక్ట్ అయిన మోతాదులో ప్రపోర్షన్స్లో ఉండి వాటిని ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఒక కోర్స్ లాగా వాడతాం. ఆ కోర్స్ వాడినప్పుడు మనకి హైపర్ ఈస్ట్రోజెనిజం అనే సమస్యని ఆ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే ఈస్ట్రోజన్ మోతాదు కూడా ఎలా ఉంటుంది అంటే ఆ హైపర్ ఈస్ట్రోజెనిజంని కట్ ఆఫ్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా ఈస్ట్రోజన్ బయట నుంచి ఇస్తున్నామో లోపల ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ కూడా తగ్గిపోతుంది. సో ఆ హైపర్ ఈస్ట్రోజెనిజం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, ఈ నీటి తుత్తులు ఉండడము, అండ్ ద సేమ్ టైం బ్రెస్ట్ ఎక్కువగా డెవలప్ అయిపోవడము, అండ్ ఈ ఈస్ట్రోజన్ అంతా టెస్టోస్టెరాన్గా కన్వర్ట్ అయ్యి దానివల్ల హెయిర్ రావడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సమస్యలు మెల్లమెల్లగా సర్దుకుంటూ ఉంటాయి విత్ ఓసీ పిల్స్ అనమాట. సో ఓసీ పిల్స్ ఎంతవరకు పెట్టొచ్చు అంటే జస్ట్ బిలో, ఒకప్పుడు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు 30 years లోపుగానే ఓసీ పిల్స్ని మనం పెడుతున్నాం. ఎందుకు అని అంటే 30 years అబవ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైపర్ టెన్షన్ కానీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అటు ఇటు అవ్వడం కానీ బ్లడ్లో చేంజెస్ రావడం మొదలు పెడతాయి అన్నమాట. సో అప్పుడు ఏంటి అని అంటే మనం కొంచెం వర్కప్ చేసుకొని మాత్రమే ఓసీ పిల్స్ పెట్టాలి, ఆర్ ఎల్స్ ప్రొజెస్ట్రాన్, ఓన్లీ ప్రొజెస్ట్రాన్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే రెజిస్ట్రాన్ అనే టాబ్లెట్ పెట్టుకోవచ్చు. సో రిజిస్ట్రాన్ అనే టాబ్లెట్ని మనము అది కూడా ఒక కోర్స్ లాగా యూస్ చేయొచ్చు, రెజిస్ట్రాన్ యూస్ చేయొచ్చు. ఇంకా అదర్ ప్రొజెస్ట్రాన్స్, చాలా జనరేషన్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్ ఉన్నాయి. దాంట్లో మనము లేటెస్ట్ జనరేషన్ ప్రొజెస్ట్రాన్స్ యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఒకటి. ఇంకా ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్న పీసీఓడి వాళ్ళకి మనం ఒక్కొక్కసారి ఎంత ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెట్టినా కూడా అండాశయం విడుదల కాకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆర్ సివియరిటీ ఆఫ్ ద పీసీఓస్. అప్పుడు ఏం చేస్తామంటే లాప్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా ఆ ఓవరీలో ఆ ఫాలికల్స్ని రప్చర్ చేస్తాం అనమాట. అంటే లేజర్ థెరపీతో ఆ ఫాలికల్స్ని రప్చర్ చేస్తే మనకేంటి అంటే ఆ ఈస్ట్రోజెనిక్ కంటెంట్ అండ్ టెస్టోస్టెరాన్ కంటెంట్ కొంచెం తగ్గిపోయి దానివల్ల హార్మోన్స్ కొంచెం సమతుల్యం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత వితిన్ ఫ్యూ వీక్స్ మనము మళ్ళా ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్లాన్ చేసి దానితోని పిల్లలు పుట్టేటట్టుగా మందులు ఇస్తామన్నమాట. అది ఒక పద్ధతి. సో పీసీఓడి ఇంకా దాంతో కూడా అవ్వట్లేదు, లాప్రోస్కోపీ చేసినా సక్సెస్ అవ్వట్లేదు అని అంటే లేటర్ ఆన్ వి విల్ గో ఫర్ ఐయుఐస్ కానీ ఐవీఎఫ్ కానీ అలాంటి థెరపీస్కి వెళ్తాం అనమాట. సో పీసీఓఎస్ జనరల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్తోనే చాలా వరకు సక్సెస్ఫుల్గా ఇన్ఫర్టిలిటీ కరెక్ట్ అవుతుంది. చాలా రేర్గా ఐయుఐస్ ఐవీఎఫ్స్ దాకా వెళ్తారు. సో ఇది పీసీఓడి ఓవరాల్ మేనేజ్మెంట్. అంటే పీసీఓడి అనేది అది అడాలసెంట్ సమస్య, రిప్రొడక్టివ్ సమస్య. సో అడాలసెంట్స్లో ఎలా ట్రీట్ చేసుకోవాలి, అడాలసెంట్స్లో జనరల్గా హార్మోన్స్ తొందరపడి పెట్టము, విల్ గివ్ టైమ్ టు దెమ్. అంటే మనము కొంచెం ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే వరకు హెచ్పిఓ యాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది, అంటే హైపోథెలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. ఈ మూడిటికి కోఆర్డినేషన్, అంటే ఆ బ్యాలెన్స్ కుదిరే వరకు మనం వెయిట్ చేస్తాం అనమాట. అంటే పెద్ద మనిషి అయినా ఒక 4-5 years మనం వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పి మనము చూస్తాం. కానీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఎప్పుడైతే 20 years క్రాస్ అయ్యి వాళ్ళు రిప్రొడక్షన్ అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతుంటారో వాళ్ళకి కొంచెం మనము అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాల్సి
వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీసీఓడి.